ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ నిమిషాంబ దేవే నమ. మనం ఇవాళ డోరాబండ అమ్మవారి గుడిలో ఉన్నాము. ఈరోజు అమ్మవారి దర్శనం మనం తీసుకుంటున్నాము. ఈరోజు అమ్మవారు మనకు లక్ష్మీ దేవి అవతారంతో మనకు అమ్మవారి దర్శనం ఇస్తుంది. చూడొచ్చు. లక్ష్మీదేవి అమ్మ రూపంలో మనకు అమ్మవారు ఎంత అద్భుతంగా మనకు అమ్మవారు దర్శనమిస్తూ చూడవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. వరలక్ష్మి అమ్మ మనకు రూపంలో ఇంత అలంకరణ అద్భుతంగా అయింది. చూడొచ్చు. మనకు అమ్మవారు రూపం లక్ష్మి అమ్మవారు లక్ష్మి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అట్లే మన గుడిలో కుంకుమ అర్చన చాలా అద్భుతంగా జరుగుతుంది. చూడొచ్చు. అందరూ కూడా ఇంట్లో వరలక్ష్మి చేసుకుని ఉండవచ్చు, చేసుకుని ఉండకపోవచ్చు. కానీ మనకి ఈ అమ్మవారి యొక్క ఆలయంలో మనకు అవకాశం దొరికింది కాబట్టి అందరం కూడా కథాశ్రవణం కూడా చేద్దాం అన్నమాట. అయితే పూర్వము అందరూ సో కథ మనం వింటున్నాము. అమ్మవారి కథ, లక్ష్మీ అమ్మవారి కథ. ఎట్లా అయితే సత్యనారాయణ కథ మనం వింటున్నాము ఆ రకంగానే పంతులు గారు భక్తులకు కథ వినిపిస్తున్నారు. సో ఇక్కడంతా కుంకుమ అర్చన చాలా అద్భుతంగా గుళ్ళో మహిళా భక్తులు కుంకుమార్చన చాలా అద్భుతంగా అమ్మవారికి చేస్తున్నారు. అందరు పాల్గొని ఇలా వరలక్ష్మి రథం అయినప్పటికీ ఇవి అందరు ఇంట్లలో పూజలు చేసుకొని మళ్ళా అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా చేసుకుంటుంటారు. అందరు కుంకుమార్చన చేసుకుంటూ ఉన్నారు. మీరు చూడొచ్చు. సో అమ్మవాళ్ళు చూడొచ్చు. మనం ఎంత అద్భుతంగా ఇక్కడ మళ్ళా మనం ఇక్కడ అలంకరించుకున్నాము. చక్కటి నడవడిక కలిగి ఉండేది. అంతటి ఆధిపత్యము, సౌశీల్యము, చక్కటి నడవడిక కలిగి ఉన్నటువంటి ఆ యొక్క చారుమతిని చూసి లక్ష్మీదేవికి ఆమె అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆమె స్వప్నంలో వరలక్ష్మీదేవిగా దర్శనమిచ్చి, ఓ చారుమతి, నీ యొక్క పాతిపత్యము, సౌశీల్యము, నీ యొక్క నడవడిక చూసి నాకు నీపై అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. నువ్వు వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నా యొక్క మతాన్ని ఆశ్రయించు, నీకు సమస్య వస్తుంది. వెంటనే చారుమతి స్వప్నంలోనే దర్శన భాగ్యం కలిగినటువంటి జనులు ధన్యులు అవుతారే, సకల విద్వాంసులు అవుతారే, సకల ఐశ్వర్యవంతులు అవుతారే. ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలం చేతులో ఈ జన్మలో నేను దర్శన భాగ్యంగా కలిగింది తల్లి అంటూ సర్వమంగళ మంగళే శివే సర్వార్థసాధికే శరణ్యే జగన్మదేవి నారాయణ నమోస్తులే అంటూ అమ్మవారిని స్వప్నంలోనే అనేక స్తోత్రాలు చేస్తూ అమ్మవారిని ప్రదర్శన చేస్తుంది. దాంతో అమ్మవారు సార్వతిని ఆశీర్వదించి అదృష్టం అయిపోతుంది. వెంటనే వెలుగు వచ్చినటువంటి సార్వతి నలుగురు కూడా ఎక్కడ వరలక్ష్మీదేవి కనపడడంతో తనకు వచ్చిన
ఇది స్వప్నంలో తెలుసుకుని వెంటనే తన భర్తను అక్రమంలో నేర్పి తనకు వచ్చినటువంటి స్వప్నం నుంచి చెప్పగా వారంతా కూడా ఎంతో ఆనందించి సారథి నీకు వచ్చినటువంటి స్వప్నము చాలా ఉత్తమమైనది, నువ్వు తప్పకుండా దేవి ఆనంద ప్రకారం ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు అని చెప్పి వాళ్ళు చెప్తారు. దాంట్లో సారథి ఎంతో సంతోషించి ఆ రోజు పడుకుని మనసంగా నుంచి తన ఇరుగు పొరుగున్నటువంటి స్త్రీలందరూ కూడా ఆ యొక్క వ్రత విశేషము స్వప్న వృత్తాంతం చెప్తుంది. వారంతా ఎంతో సంతోషించి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా పౌర్ణమి శుక్రవారం తమ శక్తి కొద్ది బంగారం కానీ వెండి కానీ ఆభరణాలను వచ్చి ఆ యొక్క వరలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలు చేస్తూ షోడశోపచార పూజ చేసి అనేక పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తారు. ఆ శ్రీలంగా కూడా ఒక ప్రదక్షిణ పూర్తి కావాలని వారికంతా కూడా చదువుకోవాలని శబ్దం వినిపిస్తుందట. ఆ శ్రీలంగా కూడా తమకి పాలన చూసుకునేసరికి బంగారు గజ్జలు మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి, చేతికి బంగారు కంకణాలు మొదలైనటువంటి ఆభరణాలు కనిపిస్తాయి. ఇక మూడవ ప్రదక్షిణ పూర్తి కావాలని ఆ స్త్రీల ఆనందానికి కడుగులేని విధంగా ఆ స్త్రీలంతా కూడా సర్వాభూషణులు అవుతారు. ఆ స్త్రీల ఇళ్ళను కూడా స్వర్ణమయమవుతాయి. ఆ స్త్రీకి వారి ఇంటి నుంచి వారికి తీసుకెళ్ళారు. చారుపతి ఇంటి నుంచి వారి ఇంటికి తీసుకెళ్ళడానికి రక్తగడపూర్వక వాహనాలు ప్రసాదించబడతాయి. ఆ స్త్రీలంతా ఎంతో సంతోషించి ఆ యొక్క అమ్మవారికి అనుగ్రహం కలిగినందుకు ఎంతో సంతోషించి శాస్త్ర ప్రకారం తమతో పూజ చేయించుకునే బ్రాహ్మణోత్తముడికి యథాశక్తి లక్షల బ్రాహ్మణాలు ఇచ్చి అతని సత్యంతో ఆశీర్వాదం తీసుకుని ఆ రోజంతా కూడా పదే వరలక్ష్మీదేవిని జయ వరలక్ష్మీదేవి దేవి వరలక్ష్మీదేవి అంటూ ఆ రోజంతా కూడా వరలక్ష్మీదేవిని నామం చేయడం కలుపుతూ సాయంకాలం సమయంలో ఆనందంగా తమకు ప్రసాదించినటువంటి వరగగా కూరగాయలు తన యొక్క ఇళ్లకు ప్రయాణమవుతారు. మార్గ మధ్యలో ఇట్లా అనుకుంటున్నారు. తమలపాకు చూపిస్తే దాంట్లో ప్రసాదం పెడతారు, లాస్ట్ నైవేద్యం పెట్టారు. తమలపాకుని ఎక్కించుకోవడం కోసం వాళ్ళు సాయంకాలం సమయంలో తమ ఇళ్ళకు వెళ్తూ ఈ విధంగా ముచ్చటిస్తున్నారు. సార్వతి ఎంతటి అదృష్టవంతురాలు, ఎంతటి సౌభాగ్యవతి, ఎంతటి పుణ్యరాలు, దానికి వచ్చినటువంటి స్వప్నం తాను కూడా దాచుకుని దాన్ని లక్ష్యకుండా మనందరికీ కూడా దాని యొక్క స్వప్నంలో వచ్చి మనందరూ కూడా ఇంకా అదృష్టాన్ని ఇంకా సౌభాగ్యాన్ని కల్పింపజేసింది అని తమ సౌభాగ్యాన్ని పార్వతి సౌభాగ్యాన్ని తమ యొక్క అదృష్టాన్ని పార్వతి అదృష్టాన్ని ముచ్చటించుకుంటూ హాయిగా ఆనందంగా తమ యొక్క ఇల్లు చేరుకుంటారు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్తున్నారు. విధాలుగా పార్వతి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అందరూ కూడా యొక్క వరలక్ష్మీదేవిని విధాలుగా శాస్త్రోక్తంగా ఆచరించుకుని వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలకు ఎలవకుండా సర్వసుఖాలు రాజ్యాలు కొత్త కర్తవ్యంతో ఆ యొక్క వరలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలకు పార్వతీదేవికి పరమేశ్వరుడు వృత్తాంతాన్ని చూడబోరాడు శౌరకాలు మహాన్నాడు. శ్రీ వరలక్ష్మి వరగదా సమాప్త. ఇప్పుడు ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటి అంటే విధానంతా కూడా ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటి అంటే చాలామందికి అమ్మవారు ఎందుకు ప్రత్యక్షమైంది, అమ్మవారు ఆమెకి స్వప్నంలో ప్రత్యక్షమై తన సమస్త కోరికలు నెరవేర్చింది. అదేవిధంగా మనం కూడా మన యొక్క కర్తవ్యాలు మన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటే మనం కోరకుండానే అమ్మవారు మన యొక్క సమస్త కోరికలు నెరవేరుస్తుంది. ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినది. జయ వరలక్ష్మి మాతాకి జై, వరలక్ష్మి మాతాకి జై. అమ్మవారి మీద వేసేసి నమస్కారం చేసుకుని మీకు ఇచ్చిన అట్టి పండుగలు అదేవిధంగా ప్రసాదము నైవేద్యం పెట్టారు. అందరికి వచ్చిన తర్వాత నమస్కారం చేసుకో తాంబూలం పెట్టి దర్శనం పయ్యామి తాళంగా కనుకులం అందరం నీరాజనం. అట్లనే కూర్చోమన్నా
माता की जय बोलो निमिषांबा माता की इसका बेटा जय बोलो वरलक्ष्मी माता की जय बोलो वरलक्ष्मी माता की जय बोलो वरलक्ष्मी माता की నమస్కారం చేస్తున్నాను స్వామి ఎవరో ఒకరు వచ్చి పట్టుకోరు నేను జై వరలక్ష్మి మాతా की जय वरलक्ष्मी माता की नमः पार्वती हर हर महादेव शंभो शंकर एडुगुंडवाड वेंकटरमण गोविंद गोविंद ओम राजाधिराज साहिने नमो वेंकटेश्वराय तुमे समय कामान कामनाय मुख्यं कामेश्वर वेंकटेश्वराय कुबेराय विश्वराय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायु ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरुषः ఎంత వీలవుతే అంత పసుపు భూములు తెచ్చేయవలసిందిగా మనం లేదా దానికి సంబంధించిన అమౌంట్ ఇచ్చినా సరే కమిటీ ఆలయ సభ్యులు కొడుకు తీసుకోరు అమ్మవారికి అలంకరణ చేస్తారు. కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారికి పసుపు సమర్పించడం అనేది సౌమంగళ్యానికి చిహ్నము. కాబట్టి అందరూ కూడా వీలైనంత పసుపు భూములు తెచ్చేయవలసిందిగా తర్వాత ఇచ్చిన వాళ్ళందరూ కూడా పసుపు భూములు ఇస్తాము. ఇంటికి వెళ్ళి దాచుకొని తర్వాత మీరు అందరూ కూడా అది శరీరానికి పెట్టుకుని స్నానం చేయవచ్చు. చిన్న పసుపు భూములు చిన్న పసుపు భూములు ఇది 2-3 నెలలు ఒకసారి మీ ఇంట్లో పెట్టుకుంటాం. వచ్చా గంజిలో ఉన్నా